హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ 2025లో ఇది నాకు సెకండ్ వీడియో అనమాట. సో ఫస్ట్ వీడియో అయితే ఆల్రెడీ చూస్తారు కదండి, మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాం ఏంటన్నది. ఆ వీడియో ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా ఆ వీడియో అయితే చూసేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయండి. ఇంకా లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది. అలాగే వీడియో చివరి వరకు చూసి ఎలా ఉన్నది ఏంటన్నది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ అండి, ఒక కామెంట్ చేయండి. మీ కామెంట్ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మేము డిమార్ట్కి వెళ్తున్నాం. ఈరోజు మనం డిమార్ట్కి వెళ్తున్నాం. కూరగాయలు కాదు, గ్రాసరీస్. దాని తర్వాత మినపప్పు, అన్నము, రైస్. దాని తర్వాత ఇంటికి వచ్చేస్తాం. అందరూ రెడీ అయిపోయారు. ఎక్కడికి వెళ్తున్నారో అని అనుకుంటున్నారా? మేమైతే నర్సరీకి ఇంకా డిమార్ట్కి అయితే వెళ్తున్నామండి. మా హస్బెండ్ ఎప్పటి నుంచో అడుగుతున్నాను నేను మొక్కలు కొనిమ్మని. ఆయన ఏమో కొనిస్తానులే అని చెప్పేసి ఇప్పుడు దాకా తీసుకుని వచ్చారనమాట. ఎలాగో బాల్కనీ ఉంది కదా, నేను అందరూ మొక్కలు పెంచుకుంటాను కొనివ్వి అని చెప్పేసి అంటే ఈ రోజైతే తీసుకుని వచ్చారండి. ఎన్నాళ్ళ నుంచి బతిమాలుతున్నాను. సో ఈ రోజైతే మేము నర్సరీకి అయితే వచ్చాము. సో ఇక్కడ చూస్తున్నాను, నాకు అసలే తెలియదు ఏం తీసుకోవాలి ఏంటన్నది. ఇక్కడికి వెళ్ళాక కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. సో ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. నాకేమో బడ్జెట్ అవ్వకూడదు, అక్కడేమో ప్రతిదీ హై రేంజ్లో చెప్తున్నారు. సో ఇంత బడ్జెట్ ఎట్టి కొన్నామంటే మనకి బతుకుతుందా లేదంటే బతుకుతా అన్నది అదొక టెన్షన్ అనమాట. సో చూస్తున్నాను. సో నేనైతే తులసి మొక్క అయితే తీసుకుందాం అనుకున్నాను, కానీ అసలైందే మర్చిపోయాను అనమాట. అది తప్ప మిగతా అన్ని చూశాను. సో ఆ తులసి మొక్క కూడా ఏం కనిపించలేదు. కనిపిస్తే మాత్రం తీసుకుందనేమో. అయితే ఇక్కడ ఒక చిన్న పచ్చిమిర్చి చెట్టు ఉందండి. దానికి పెద్ద పెద్ద పచ్చిమిర్చిలు అయితే ఉన్నాయన్నమాట. సో చాలా పెద్దవి అయితే ఉన్నాయి పొడవు. కానీ సో ఈ మొక్క అయితే ఒకటి తీసుకున్నాను. సో బతుకుతుందో లేదో తెలియదు కానీ తీసుకున్నాను అనమాట. ఇంకా అవి తీసుకొని ఇంకా మిగతా అయితే చూస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి. పిల్లలైతే అది తీసుకో మమ్మీ అంటనే ఉన్నాడు. సో ఏదో ఒకటి చూద్దామని చెప్పేసి అన్ని రకాలు చూస్తూ ఉన్నాను. మెయిన్ అయితే మనీ ప్లాంట్ తీసుకుందాం అనుకుంటున్నాను. మనీ ప్లాంటే కదా అది. కొన్ని మొక్కలు అయితే తీసుకున్నామండి. ఇక్కడ ఈ కుండీలు చూసారా ఎంత బాగున్నాయో. మనకి ఇంట్లోని ఎక్కడన్నా అంటే ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి అయితే ఇవి చాలా బాగుంటాయి అనమాట. సో చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదండి. సో అలాగా కొన్ని మొక్కలు తీసుకుని అక్కడే పెట్టేసాము. మా ఇంటి దగ్గరలో ఉన్నానమాట. వెళ్ళినప్పుడు తీసుకుందామని చెప్పేసి పక్కన పెట్టేసి డిమార్ట్కి అయితే వచ్చాము. సో ఈ మంత్ గ్రాసరీస్ తీసుకుందామని చెప్పేసి వచ్చామన్నమాట. సో డిమార్ట్లో తీయేసుకున్నాము, కింద ఫ్లోర్లో తీయేసుకున్నాము. సో పైకి అయితే వచ్చాము. పైకి ఎందుకు వచ్చామంటే పిల్లలు వాటర్ బాటిల్స్ అయితే లేవన్నమాట. సో వాటర్ బాటిల్స్ తీసుకుందామని చెప్పేసి పైకి అయితే వచ్చాము. సో పైకి వచ్చినప్పుడు ఇంక అన్నీ చూస్తూ ఉంటాం కదండి, ఇంకా అలా చూస్తూ ఉన్నాం అనమాట. అయితే డిమార్ట్లోని నేను ఎప్పటి నుంచో టీ కప్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. అవేమో 20 రూపీసే ఉంటున్నాయి తీసుకోవడానికి. కాకపోతే ఇన్ని గ్రాసరీస్ తీసుకున్నాం కదా, మళ్ళీ ఎక్స్ట్రా అవసరమా అని చెప్పేసి అలా పెట్టేసి వస్తాను. సో మళ్ళీ వెళ్తాను. సో ఇంకోసారి వెళ్ళినప్పుడు మళ్ళీ చూస్తాను. సో ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ పెట్టేసి వస్తాను అనమాట. మళ్ళీ అనిపిస్తుంది తీసుకుని ఉంటే బాగుంది కదా, మనం మంచిగా టీ తాగుతాం కదా అందులో అని చెప్పేసి అనుకుంటాను. సో అలాగే ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా చూస్తాను, వచ్చేస్తాను. సో మీరు అలాగా ఏమన్నా చూసి అలాగా తీసుకుందామని వెళ్ళి మళ్ళీ ఎందుకులే నెక్స్ట్ టైం చూద్దాంలే అని చెప్పేసి అలా అనుకుని వదిలేసారా? సో అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. మొన్న జంతికలు వేసినప్పుడు ఈ టైప్ కాకుండా వేరే టైప్ కూడా ఉంటాయని చెప్పాను కదండి. ఇంకో ఇదేనమాట. సో ఇది ఏంటంటే పైనుంచి తిప్పిది. సో ఇవి కూడా డిమార్ట్లో అయితే ఉన్నాయండి. ఇవి చూసారా, మనకి ఏదైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఇలాగా డైరెక్ట్ తీసేసుకునేది అనమాట. కింద మెస్ ఒకటి ఇచ్చారు. ఆ మెస్లో ఏంటంటే డైరెక్ట్ ఆయిల్ అయితే కిందకైతే వచ్చేస్తుంది. ఇంకా అలా మనకి ఏదైనా తీసుకున్నప్పుడు పట్టుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ప్లేట్లు అయితే కనిపించాయి అనమాట. అంటే ప్లేట్ సెట్, అది మొత్తం గ్లాసు, 2 బౌల్స్ ఇంకా ప్లేట్ అయితే వచ్చింది. సో అది రాగనమాట. సో
బాగున్నది, మీకు చూపిద్దామని చూపించాను. సో పిల్లలకి లంచ్ బాక్సులు ఇవన్నీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. కాకపోతే మా పిల్లలకి లంచ్ కట్ట పెట్టి పని లేదు కాబట్టి ఇంకా అవన్నీ ఏం చూడమన్నమాట. సో పైన వాటర్ బాటిల్ తీసుకొని ఇంకొక డబ్బా అయితే తీసుకున్నాను అనమాట. అంటే రైస్ వేసుకోవడానికి చిన్నది అయిపోయింది, అవి 3 సెట్లు వచ్చినాయి. సో అవి కూడా తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానులేండి, వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని చూపించలేదు. సో ఇంకా ఆ రోజు అయితే అయిపోయింది. అది సాటర్డే నైట్ అనమాట. సో ఇది వచ్చేసి సండే మార్నింగు. సో ఈ రోజు అయితే పూరీలు వేసానండి. ప్రతి పూరి ఎంత బాగా పొంగిందో. యాక్చువల్లీ పూరి ఎప్పుడు నేను పలుచగా చేస్తానమాట. పలుచగా చేయకుండా కొంచెం లావుగా చేస్తే ఏంటంటే మనకి ఈజీగా పొంగిపోతాయి. నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. మా పిల్లలు అంటున్నారు మమ్మీ పూరి పొంగింది అని చెప్పేసి వాళ్ళు పక్క నుంచి అరుస్తూ ఉన్నారనమాట. సో పూరి ఇంకా దాంట్లోకి అయితే శనగపిండి చట్నీ అయితే చేశాను, అంటే బొంబాయి చట్నీ చేశాను. మా హస్బెండ్ ఏమో ఎప్పుడు బొంబాయి చట్నీ చేస్తున్నాము, చోలే కర్రీ ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో నెక్స్ట్ టైం అయితే చోలే కర్రీ వండి పూరి అయితే చేయాలన్నమాట. సో అది సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. ఇంకా సండే కాబట్టి ఇంకా పిల్లలు ఇంటికాడే ఉన్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా సొంతది కాబట్టి ఇంకా సండే మండే ఏ రోజు లేదండి, ప్రతిరోజు మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్తున్నారనమాట. సో ఈ రోజు కూడా డ్యూటీకి వెళ్ళారు. సో డ్యూటీకి వెళ్ళే ముందు మటన్ అయితే తీసుకుని వచ్చారనమాట. సో కేజీ మటన్ అయితే తీసుకుని వచ్చారండి. మేము ఎప్పుడు చికెన్ ఎక్కువ తెచ్చుకుంటాం, చికెన్ ఇంకా ఫిష్ తెచ్చుకుంటాము. సో మటన్ చాలా తక్కువ అనమాట. సో చికెన్ కన్నా మటనే చాలా బెటర్ అండి. చాలా అంటే హెల్తీ అనమాట. చికెన్ అంత హెల్తీ ఏం కాదు. సో ఎక్కువ చికెన్ మెత్తగా ఉంటుంది కదా అని ఈజీగా తినేస్తాం, కానీ సో మనకి ఈ మటనే హెల్తీ అనమాట. సో ఈ 3 అయితే తీసుకుని వచ్చారండి మూలిగా. సో ఒక్కటే తీసుకుని వచ్చారనమాట. సో ఒకటో రెండో ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇప్పుడు అయితే మొత్తం క్లీన్ చేస్తాను. మటన్ అయితే క్లీన్ చేసానండి. ఇది కేజీ మటన్ అనుకుంటా మరి. సో ఎక్కువ ఉన్నది, ఇప్పుడు వండితే మళ్ళీ కర్రీ ఎక్కువైపోతుంది. సగం అయితే తీసేసి బాక్స్లో అయితే పెట్టేస్తాను. మళ్ళీ ఇంకొక రోజు ఒకసారి గంట ఒక పూటగానే వండుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి సగం అయితే తీసేస్తున్నాను అనమాట. అంటే ఎప్పుడు 1/2 కేజీ తీసుకొచ్చేవారు, ఈరోజు కేజీ తీసుకొచ్చేసారు. సో ఇంక సగం తీసేసి పెట్టేస్తున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసి పెట్టేస్తాను, అప్పుడు దానికి బాగా పట్టుంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఎన్ని ముక్కలు తీద్దామన్నది అది సెపరేట్ అయితే చేసాను. సో ఇదైతే ఇప్పుడు వండుతాను. ఇదైతే జింజర్ గార్లిక్ పేస్ట్ మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. అయితే నా దగ్గర అల్లం వెల్లుల్లి లేదనమాట. సో పిల్లల్ని వెళ్ళి ప్యాకెట్ తీసుకురమ్మన్నాను. మళ్ళీ అల్లం తేడానికి దూరం వెళ్ళాలి. సో మా హస్బెండ్ కూడా లేరనమాట, డ్యూటీకి వెళ్ళారు. ఆయన మటన్ తీసుకొచ్చేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు. సో అందుకే ఈ ప్యాకెట్లు తీసుకురమ్మన్నాను. వీటితో కలిపేసి పెట్టేస్తాను అనమాట. సో మ్యాగ్మాస్లో అంటే మటన్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ముక్క బాగా ఉడుకుతుంది అనమాట. ముక్క కూడా టేస్ట్ బాగా పడుతుంది. కర్రీ ఉన్నప్పుడు ముందుగానే మసాలా అయితే మిక్స్ చేసి పెట్టేసుకుంటాను, అప్పుడు మనకి ముక్కకి బాగా పట్టుంటుంది అనమాట. సో ఒక ప్యాకెట్ అంతా ఇందులో వేసేసాను. ఇది మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. కావాలంటే ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు. నేను ఉప్పు కారం అయితే వేయట్లేదు. సో మామూలుగా మిక్స్ చేసేసాను అనమాట. మిక్స్ చేస్తాను. ఇప్పుడు ఉన్న మటన్లో కూడా ఇందులో కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేస్తాను అనమాట. సో ఇవన్నీ వేసేసి పెట్టామనుకోండి బాగా నానుంటుంది. సో ఇందులో ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసాను. సో ఇవి కూడా వేసేసి మిక్స్ చేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంక కర్రీలో అయితే ఏమీ వేయాల్సిన అవసరం లేదు, గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో మిక్స్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఇంకా ఆనియన్స్ కోసి వేగి చేసినప్పటికి టైం పడుతుంది కదా, ఈ లోపల ఇది బాగా ముక్క పట్టేసి ఉంటుంది అనమాట. సో ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంక పట్టుకెళ్ళి. సో చూసారు కదండి, మటన్ తీసుకొచ్చారు కదా, అది హాఫ్ అయితే తీసేసి జింజర్ గార్లిక్ పేస్ట్ కలిపి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకొక హాఫ్లో వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఈ లోపల ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అది ఫ్రై అయ్యే లోపల ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 యాలకులు, 4 లవంగాలు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, అలాగే 1 స్పూన్ వచ్చేసి
వచ్చేసి గసగసాలు అనమాట. సో గసగసాలు వేసుకుంటే ఏంటంటే కొంచెం గ్రేవీ వస్తుంది. సో ధనియాలకు కూడా గ్రేవీ బాగా వస్తుందండి. సో ఈ మసాలా కొంచెం వాటర్ వేసుకుని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయి అందులో నూరుకున్న మసాలా కూడా వేసేసుకుంటున్నాను. అది వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మటన్ అయితే మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, ఆ మటన్ కూడా వేసేసుకోవాలి. సో మటన్ అయితే వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా సెపరేట్ అయిపోతుంది కదండి. సో అందుకనే మూత పెట్టేస్తున్నాను అనమాట. అయితే దీనికి కాంబినేషన్ నేను పలావ్ అయితే చేస్తున్నాను. సింపుల్గా ప్లెయిన్ పలావ్ అనమాట. ఎక్కువ మసాలాలు ఏమి వేయకుండా ప్లెయిన్గా జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకటే వేసి పలావ్ అయితే చేస్తున్నాను. సో చూసారు కదండి, మటన్కి అయితే మూత పెట్టేశాను కదా, కొంచెం వాటర్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు అందులో పచ్చిమిర్చి వేసాను, అలాగే వాటర్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ పెట్టుకున్నామంటే మనకి మటన్ అయితే త్వరగా ఉడికిపోద్ది అనమాట. ఇది లేత మటనే కాబట్టి త్వరగానే ఉడికిపోయింది. సో ఆ కుక్కర్ ఆవిరికి ఫోన్కి పట్టినట్టున్నది, కొంచెం క్లారిటీ తగ్గిందనమాట. సో తర్వాత తుడిచినట్టునే కొంచెం క్లారిటీగా కనిపించింది. సో ఇంకా కుక్కర్ విజిల్ అయితే పెట్టేశానండి. చెప్పాను కదా పక్కన పలావ్ చేస్తున్నానని చెప్పేసి. చాలా సింపుల్గా టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి ఇంకా ఈ గ్రీన్ పీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి వేసి పలావ్ కింద అయితే చేస్తున్నాను. సో పలావ్ అయితే వేసేసానండి. లోపల పిల్లలిద్దరికి తల స్నానం చేయించారనమాట. సో ఇన్నుకి హెయిర్ అయితే ఆరిపోయింది. మా విన్నో హెయిర్ చాలా పలుచగా ఉంటుందండి, నాకు ఒత్తుగా ఉంటుంది అనమాట నా హెయిర్ అయితేని. విన్నోకి ఎందుకు చాలా పలుచగా ఉంటుంది. ఫస్ట్లో విరాజ్ పుట్టినప్పుడు అయితే వాడికి బేబీ షాంపూ వాడామండి. వాడినప్పుడు ఎదురంతా బట్టగునిలా అయిపోయింది అనమాట, హెయిర్ అంతా ఊడిపోయింది. ఆ తర్వాత షీకేకాయ సొబ్బు ఏదో ఉంటుంది అనమాట. సో పిల్లలకి వాడికి సొబ్బు ఏదో ఉంటుంది, దాని పేరు ఏంటి గుర్తు రావట్లేదు, కానీ ఆ సొబ్బు పెట్టిన కాంచి చాలా ఒత్తుగా వచ్చిందనమాట హెయిర్. విరాజ్కి విన్ను మీద విరాజ్కి ఎక్కువ ఒత్తుగా ఉంటుంది అనమాట హెయిర్. విన్నోది అయితే చాలా పలుచగా ఉంటుందండి, విన్ను తగ్గట్టే ఉంటుంది అనమాట. అది అలా సన్నంగా ఉంటుందో హెయిర్ కూడా అలాగే సన్నంగా ఉంటుంది. సో ఇంకా విన్నుకి అయితే పిలకలు అయితే వేస్తున్నాను. ఈ పరికిణి జాకెట్ అండి ఎన్నిసార్లు వేస్తుందంటే చాలా ఇష్టం అనమాట పరికిణి జాకెట్లు అయితేని. ఈ శారీ నేను మీషోలో తీసుకున్నాను, మీకు ఇప్పుడు దాకా చెప్పలేదు కదా. ఈ శారీ నేను మీషోలో తీసుకున్నాను. విన్నుకి ఏమో ఇలాగ పరికిణి జాకెట్ కింద అయితే కుట్టించాను, నాకు వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కింద అయితే కుట్టుకున్నాను అనమాట. చాలా ఇయర్స్ అయింది. ఈ శారీ లింక్ కూడా ఉన్నదో లేదో తెలియదు, చెక్ చేయాలి. మీకు ఎవరికైనా కావాలితే మాత్రం కామెంట్ చేయండి, చెక్ చేస్తాను. అయితే ఈ విన్నుకి వేసుకున్న బ్లౌజ్ ఉంది కదా పరికిణి జాకెట్కి, అది వచ్చేసి ఏంటంటే శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట. దానికి మా చెల్లి మగ్గం వర్క్ అయితే చేసింది. సో అదైతే మా చెల్లి చేసిన మగ్గం వర్క్ అనమాట. ఎలిఫెంట్ వచ్చేలా అయితే చేసింది, అలాగే నెక్కి ఏమో కొంచెం సింపుల్ డిజైన్ అయితే వచ్చింది. సో అదనమాట. సో నాది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అయితే ఉంటుంది, ఎప్పుడన్నా చూపిస్తానులేండి. ఒకసారి కూడా వేసుకున్నాను నేను అది. సో అది నేనైతే మొక్కలు తీసుకున్నాం కదండి, ఇంకోండి ఇవేనమాట. పచ్చిమిర్చి మొక్క అయితే తీసుకున్నాను, అలాగే ఇంకోండి ఈ ఫ్లవర్ చూసారు ఎంత బాగుందో, నాకు ఇది చూడగానే నచ్చేసింది అనమాట. సో ఇది అయితే తీసుకున్నాను. అలాగే ఈ పక్కన వచ్చేసి ఇంకొక చెట్టు ఉంది కదండి, దాని పేరేంటో నాకు తెలీదు, కాకపోతే ఏదో షోకి అలా అందంగా కనిపిస్తుంది కదని చెప్పేసి అది తీసుకున్నాను. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనీ ప్లాంట్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఈ 4 మొక్కలు అయితే తీసుకున్నానండి నేను. సో ఇంకా ఫస్ట్ పువ్వు దేవుడికి పెడదాం అనుకున్నాను, కాకపోతే ఇంక నేను పెట్టకూడదని చెప్పేసి ఇంక పెట్టలేదన్నమాట. ఇంక విన్నో తల్ల అయితే పెట్టేస్తున్నాను. ఇంక విన్నోకి పూలు అంటే చాలా ఇష్టము, ఇంకా అందుకే ఇంకా నాకు పెట్టు అని తినేస్తుంది. అందుకే ఇంక విన్నోకి అయితే ఫ్లవర్ కోస్ అయితే పెట్టేశాను. ఇంకొక 2 మొగ్గలు అయితే ఉన్నాయండి. ఈ రోజ్ ఫ్లవర్ అయితే కలర్ చూసారు ఎంత థిక్గా ఎంత బాగా కనిపిస్తుందో. చాలాగా లాన్ ఉన్న పెటల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి, చాలా బాగున్నది అనమాట. సో ఇంకోండి విన్నుకి అయితే పెట్టేశాను. ఇదే మా చెల్లి మగ్గం వర్క్ చేసిందనమాట. ఈ పరికిణి జాకెట్ అయితే చాలాసార్లు వేసిందండి. ఇంకా ఆ బ్యాగ్లో పెట్టుకొని ఎందుకు ఇంకా బయట పెట్టేస్తే వేసుకుంటూ ఉంటుంది కదండి, ఆల్రెడీ కొరస అయిపోయింది అనమాట పరికిణి. ఇంకా అలాగా ఇంకా ఎక్కడికక్కడ చిరిగిపోతూ ఉన్నది అది కూడా. ఇంకా మా విన్నుకి ఇష్టం కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళాం కదా, ఇంట్లోనే కదా, కొరస అయిపోయినా సరే వేసుకుని అలా ఉంటుందన్నమాట. ఇంకా మటన్ అయితే 5 విజిల్స్ అయితే వచ్చేసినాయండి. విజిల్ వచ్చిన తర్వాత కొంచెం వాటర్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకా వాటర్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక వాటర్ ఇంకి దాకా ఉంచాను. సో ఈ విధంగా అయితే సరిపోతుంది మనకి. మళ్ళీ పలావులు అయితే కలుపుకోవాలి కదా, సో మరీ థిక్గా చేసేస్తే కలుపుకోవడానికి ఉండదని చెప్పేసి ఇలా గ్రేవీగా ఉంచాను అనమాట. సో పైనుంచి కొంచెం కొత్తిమీర అయితే జల్లేసి ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేసాను. ఈ పక్కన అయితే పలావ్ కూడా రెడీ అయిపోయిందండి. చెప్పాను కదా ఇందులో ఏ మసాలా వేయలేదు, ఓన్లీ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒకటే వేసాను అనమాట. మా పిల్లలకి అయితే
పక్క నుంచి ఆకలేసేస్తుంది, ఇంకా వేడివేడిగా పెట్టి ఇచ్చేయాలి. ఇంకా మా హస్బెండ్ రాలేదు, ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత కూడా నేను తినాలి. ఇంకా పిల్లలకైతే పెట్టి ఇచ్చేసానండి. మా హస్బెండ్కి ఏదైనా స్వీట్ ఉన్నదనుకోండి చాలా ఇష్టం. ఆయన ముఖంలో ఈ వెలుగు వచ్చేస్తుంది అనమాట. చూపిస్తానులేండి, సో స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితేని. ఇంకా తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. ఇంకా ఆయన నేను లంచ్ అయితే చేసాము. చేసిన తర్వాత ఇంకా విరాజ్కి అయితే హోంవర్క్స్ అయితే చేయించిన తర్వాత ఇంకా విరాజు ఇంకా వీళ్ళు వాళ్ళ డాడీ ఆఫీస్కి అయితే వెళ్ళారనమాట. ముగ్గురుని సరేలే వెళ్ళారు కదా అని చెప్పేసి ఇంట్లో పనులన్నీ కొన్ని పనులు ఉంటే అవన్నీ చేసుకొని ఇంకా స్వీట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో నా దగ్గర బ్రెడ్ అయితే ఉన్నదనమాట. నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు బ్రెడ్ అయితే తీసుకుని వచ్చాను, అలాగే బర్గర్ బన్ కూడా తీసుకుని వచ్చాను. సో బర్గర్ కూడా ఇంట్లో ఎలా ఈజీగా ఎలా చేసుకోవాలన్నా చూపిస్తానండి. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నాను మర్చిపోయాను చెప్పడం. సో ఏంటిది బ్రెడ్ హల్వా పేరు గుర్తు తెచ్చుకోవడానికి ఎంతో పట్టిందండి. ఓ పక్క నుంచి ఎదురుకోవడానికి కనిపిస్తుంది బ్రెడ్ అని, కాకపోతే అది చెప్పడానికి నాకు పేరు రావట్లేదు. సో ఈరోజు అయితే నేను బ్రెడ్ హల్వా చేస్తున్నాను. సో బ్రెడ్ హల్వా నేనైతే స్వీట్లతో తినడం చాలా తక్కువ అండి. సో ఎప్పుడన్నా ఒకసారి బాగా తినాలనిపిస్తుంది స్వీట్ అయితేని. సో మా హస్బెండ్కి స్వీట్ చూసారనుకోండి ఆయనకి కళ్ళల్లో ఆనందం వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా అలాగో కింద ఉన్నారు కదా, వాళ్ళు వచ్చినప్పటికి కొంచెం సర్ప్రైజ్గా చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. సో అందుకే ఇంకా బ్రెడ్ హల్వా అయితే స్టార్ట్ చేశానండి. సో బ్రెడ్ సైడ్లో ఉన్నదంతా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత లోనున్న బ్రెడ్ అంతా ఇలా 2 ముక్కల కింద అయితే కట్ చేసుకుని ఆయిల్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలితే ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు, గీలో ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే బ్రెడ్ హల్వా ఎక్కువ తినలేమండి, అది ఏ గుట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నూనెలో ఫ్రై చేస్తాం కదా. సో మనకి ఏంటి బ్రెడ్ అంతానేమో నూనె లాగేస్తూ ఉంటుంది. సో ఈ గుట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు. సో మీకు ఎలా అనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. ఇక్కడైతే బ్రెడ్ అంతా ఫ్రై చేసుకున్నాను కదండి. ఇంకా కొంచెం ఆయిల్ ఉంటే అందులో జీడిపప్పు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. సో పక్కన ఇంకొక కడాయి పెట్టుకున్నాను కదా, అందులో 1 కప్ వచ్చేసి షుగర్ అయితే వేసుకున్నాను. ఒక 1/2 కప్ వచ్చేసి వాటర్ అయితే వేసుకుని మరగబెట్టుకుంటున్నానండి పాకం కోసం. ఇక్కడైతే జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయినాయి. సో అవి తీసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే ఈ షుగర్ అంతా మరిగిపోయింది అనమాట. షుగర్ మరిగిపోయిన తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మనకి ఇలా జిగురు వస్తే సరిపోతుందండి. మనకి ఏమీ తీగ పాకాలు ఏమీ రావాల్సిన లేదు. సో ఇలా జిగురు కింద వస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే నేను అందులో ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ ముక్కలన్నీ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు బ్రెడ్ తెచ్చినప్పుడు పైన లేయర్ ఉంటుంది కదండి, ఫస్ట్ బ్రెడ్ ముక్కది, అది ఎంతమంది తింటారన్నది కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ తింటాను అనమాట. ఫస్ట్ది లాస్ట్ ఇది చాలా ఇష్టం, ఆ 2 తింటూ ఉంటాను. సో ఇంకోండి ఇప్పుడైతే బ్రెడ్ పీసెస్ అయితే వేసేసాను కదా, ఆ పాకం అంతా బ్రెడ్కి అయితే పట్టేసింది అనమాట. ఆ తర్వాత ఇందులో 1 కప్ వచ్చేసి మిల్క్ అయితే వేసానండి, కాచిన మిల్క్ అనమాట. అవి కూడా వేసేసి ఈ విధంగా దగ్గరగా అయ్యేదాకా ఉంచేసామంటే మనకి బ్రెడ్ హల్వా రెడీ అయిపోయినట్టు అనమాట. మనకి పాకంలో ఉడికినప్పటికి ఇంకా కొంచెం తీగ పాకంలో అయితే వస్తుందండి, మనకి అప్పుడు సరిపోతుంది అనమాట. ముందే తీగ పాకం పెట్టేశారంటే మాత్రం గట్టిగా అచ్చుల్లో అయితే అయిపోతుంది. ఆ తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా వేసేసాను. వేసేసిన తర్వాత వీళ్ళు అయితే వచ్చారనమాట. అది ఇంతసేపు ఏం చేశారా? కిందకి వెళ్ళి ఏం చేసా? వెనక్కి తిరిగి ఒకసారి. నీ ప్యాంట్ ఏది? అది అసలు వదులుతుందా? హల్వా చేశాను. మీ డాడీకి అసలు ఇష్టం ఉండవరా బాబు ఇలాంటి స్వీట్లు అంటేనే కదా, మొగం ఎంత తెలిగిపోతుందో ఇలాంటి చేస్తాను కదా. నా చెయ్యికో ఇదిగో ఉల్లిపాయ సగం కోసం చూడండి. ఉల్లిపాయ కోత ఇప్పుడు పాడైపోద్ది, ఏదో ఒకటి కొయ్యి. ఉల్లిపాయ తింటావా? ఇంకో పట్టు తెగుతుందా లేదా? ఎలా ఉంది? ఎందుకు అలా నడుపుతా ఉన్నావు? కూర్చో. సో చూసారు కదండి, మా హస్బెండ్ కంటే స్వీట్ చాలా ఇష్టం అనమాట. ఇంకా ఆయనకి చూడగానే ముఖంలో ఇంకా వెలుగైతే వచ్చేసింది. సో ఇంకా నలుగురం కూర్చుని అయితే ఇంకా తింటున్నాం అనమాట. నేను అంత ఎక్కువ తిన్నాను, నాకు చాలా ఎక్కువగా అనిపిస్తుంది స్వీట్ తినాలంటేని. నేను స్వీట్ తింటే చాలా స్లోగా చిన్న చిన్న ముక్కలు పెట్టుకుని తింటాను అనమాట. సో అంత ఫాస్ట్గా తినలేను నేను స్వీట్ అయితేని.
సో అదండి ఈరోజు వీడియో అయితేని. సో అందరం కూర్చుని అయితే బ్రెడ్ హల్వా తింటున్నాము. సో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటనే తప్పకుండా షేర్ చేయండి. మీకు మాత్రం నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.